అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ఇరుముడి సక్సెస్ని కళ్ళారా చూడాలని, ఎంజాయ్ చేయాలని, ఇరుముడి టీంని చూడాలని వచ్చిన మిగతా ప్రేక్షకులకి, మా ఇరుముడి టీం అందరికీ, క్యాస్టింగ్కి, మా ప్రొడ్యూసర్స్కి, మా టెక్నీషియన్స్కి అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఈవినింగ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇరుముడి సక్సెస్ మీట్. యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత మ్యాసివ్ వేవ్, ఇంత బ్లాక్ బస్టర్ వేవ్ క్రియేట్ చేస్తుందండి. నేను ముందు రోజు నైటు రవి సార్ వాళ్ళ డాటర్కి మోక్ష అందనమాట, సార్ 3 o'clock ఓవర్సీస్ రిపోర్ట్ వస్తుంది, నేను కాల్ చేసి మీకు చెప్తాను అన్నప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. మోక్ష మైట్ బి 9 o'clock 10 o'clock అలా ఆన్ చేస్తానేమో, ఎందుకంటే ఈ సినిమాని టోటాలిటీలో చూసి జనాలు ఏం చెప్తారు అనేది మాత్రం తెలుసుకుంటాను. ఫస్ట్ రీల్ ఎలా ఉంది, సెకండ్ రీల్ ఎలా ఉంది, ఇంటర్వెల్ ఎలా ఉంది, ఆ టెన్షన్ నేను భరించలేను. ఎందుకంటే ఒకటి నమ్మి తీశాను, నేను కొత్తదవుతుంది అనుకొని తీశాను, కానీ పూర్తి సినిమాని చూసిన తర్వాత అది కొత్తదైందా లేదా అనేది ఆడియన్స్ ఆ టైంలో మాత్రమే నేను ఫోన్ ఆన్ చేస్తాను అని చెప్పాను. సో 6 o'clockకి సాయి కుమార్ గారు చేసి లేదు చాలా అద్దరిపోయిందంట ఓవర్సీస్ అయిన తర్వాత ఇంకప్పుడు ఓపెన్ చేస్తుంటే అందరివి చూశాను, సక్సెస్ అని అప్పుడు తెలిసింది. నా ఫీలింగ్ ఏంటంటే నేను చాలా క్వైట్ అయిపోయానండి. ఇది మొత్తం ఇక్కడంతా సునామీలా జరుగుతుంది, ఫోన్లు అవి ఇవి. లాస్ట్ ఒక 6-7 years నుంచి ఏదో ఇరుముడిలో పడిపోయి, ఇరుముడి క్యారెక్టర్స్, ఇరుముడి ఎడిటింగ్, డీటెయిల్స్ మిక్సింగ్, ఆల్మోస్ట్ 4-5 రోజులు డీటెయిల్స్ మిక్స్లోనే పడుకున్నాను. ఒక దాన్ని ఏమంటారు, ఒక యుద్ధంలాగా చేశాము అందరం. ఒకసారి దాని రిజల్ట్, ఈ షేర్లు గ్రాస్లు అక్కడ ఎంత చేసింది అంత చేసింది అని మాట్లాడుతుంటే నాకు నిజంగా భయం వేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదనమాట. అంటే కొంచెం సేపు ఫోన్ ఆగితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత వైబ్రేషను మొత్తం రియాక్షన్ అంతా. సరే, ఆఫ్టర్ దట్ నాకు అర్థమైంది ఇది ఎంత పెద్ద మ్యాసివ్ సక్సెస్ అనేది. సో ఇప్పుడు కమింగ్ టు 1 by 1 వస్తాను. సో వెరీ బిగినింగ్, ఈరోజు మార్నింగ్ అసలు నవీన్ గారు, మా మైత్రి ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవి గారు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి రవి గారు నేను వెళ్ళి విమల్లోకి వెళ్ళి సౌండ్ చాలా బాగుంది, ఆ డీటెయిల్ అనిపిస్తుంది, ఇక్కడ ఈ డీటెయిల్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కంటెంట్లోనే ఉన్నాం అనమాట మేము. తర్వాత ఈరోజు మార్నింగ్ నవీన్ గారు కాల్ చేసి, ఏంటి శివ ఈ సినిమా నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో, ఏంటి సినిమా ఇక్కడ అంత చేస్తుందంట, అక్కడ ఎంత చేస్తుంది, ఇక్కడ ఎంత చేస్తుంది, సోమవారం మార్నింగ్ 25,000 టికెట్స్ అండి శివ 1 hourకి, ఏం చేస్తుంది మన సినిమా అంటే, అప్పుడు నేను మాట చెప్పానండి నవీన్ గారికి, సార్ కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తే, రెస్పెక్ట్ ఇస్తే కలెక్షన్స్ ఇవ్వవు, కొన్ని సినిమాలు విపరీతమైన కలెక్షన్స్ ఇస్తే కొన్ని రోజుల తర్వాత అది ఏముందిరా రొటీన్ సినిమా, ఫార్మాట్ సినిమా, ఏదో ఆడింది ఆ టైంలో అంటారు. అలా ఉంటుంది కదా, కొన్ని సినిమాలు వెళ్తుంటాయి కమర్షియల్గా, కానీ ఒక రెస్పెక్ట్ అంటే ఉండకపోవచ్చు. కానీ సార్ ఈ ఇరుముడి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ప్రేక్షకుడికి, క్యాంటీన్లో పనిచేసేవాడికి, ఒక సినిమా ఒక ప్రపంచానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది సార్ ఇరుముడి అని చెప్పా. ఇంతకంటే ఏ సినిమా ఇవ్వలేదు సార్ అని. అంటే సినిమాలో చిన్న డైలాగ్ చెప్పినోడు కూడా నేను ఇరుముడికి పనిచేశాను రా అని రెస్పెక్ట్. రవణకి ఏంటంటే సినిమాకి పనిచేసిన హీరోకి ఏంటంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, దీని అమ్మ క్యారెక్టర్ ఇది కదా చేశాను అని అతనికి ఒక సాటిస్ఫాక్షన్. ప్రొడ్యూసర్స్కి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేసి, సార్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కడుపు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి అంత హ్యాపీగా ఉన్నాం చెప్తే, అసలు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ల చెవుల్లో మేము హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ కళ్ళలో, నవీన్ గారి కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే రోజు సాయంత్రం ఫోన్ వచ్చే ఇంటికి అని, సార్ అన్నిసార్లు రాలేను సార్ రెస్ట్ తీసుకుంటా అని చెప్పేవాడిని నేను. అంటే చెప్పడానికి, కలెక్షన్లు చెప్పడానికి, ఇక్కడ అలా ఉంది అక్కడ ఎలా ఉందని, సార్ నాకు అంత తల కొంచెం తిరుగుతుంది సార్ ఇవన్నీ వింటుంటే, కొంచెం నేను రిలాక్స్ అవుతాను సార్, కొంచెం దూరంగా ఉంటాను చెప్పేవాడిని. సో అంటే ఏం చెప్తున్నానంటే, ఇరుముడి ఏమిచ్చింది అని అంటే, ఒక ఆర్గానిక్గా ఇంత సంతోషాన్ని, ఇంత ప్రొడక్టివిటీని, పనిచేసిన టెక్నీషియన్కి ఒక రెస్పెక్ట్ని, ఇవన్నీ ఇచ్చింది. దెన్ కమింగ్ టు లాస్ట్ సినిమా థియేటర్లో ఉంది, ఆ సినిమా తాలూకా ఇంపాక్ట్ ఏంటి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎంత నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చింది అనేది మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను స్పెషల్గా మళ్ళీ, ఎందుకంటే దగ్గర మా రవణ అందుబాటులో ఉండకపోవడం కాదు, కానీ నన్ను ఒక 22-23 ఇంటర్వ్యూలు, సో ఆ ఇంటర్వ్యూలు మొత్తం నా బయోపిక్ లాగా అయిపోయింది అన్న ఆల్మోస్ట్. మా తమ్ముడు కాల్ చేసి, అన్న ఏంటన్నా భోజనం చేస్తుంటే ఊరికే వస్తున్నాడు టీవీలో అన్నాడు మా తమ్ముడు. సో మన పాత్రికేయ మిత్రులు అంత చెత్తకొట్టేశారు నన్ను. మన రాజేష్ ఒక రోజు పెట్టి 22 ఇంటర్వ్యూలు, అసలు గొంతుపోయింది, లోకల్ కార్డ్స్ అయిపోయినాయి. సో నేను ఎక్కువ దాని గురించి
నేనేమనుకున్నాను సినిమా గురించి, అవి ఇవి సినిమా గురించి, సినిమా థియేటర్ లోపల ఏముంది, సక్సెస్ మీట్ కాబట్టి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి ముగించేస్తాను. సో కమింగ్ టు ఏదో చెప్దాం అనుకున్నాను, తక్కువ మర్చిపోయా. యా, సో చాలామంది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇరుముడి ఇంత కలెక్షన్, ఇంత ఇది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే అందరికీ ఏమిచ్చిందో చెప్తున్నాను, నాకు పర్టికులర్గా ఇరుముడి ఏమిచ్చిందని చెప్తున్నానండి. నిన్న ఈవినింగ్ ఒక 4 o'clockకి ర్యాండమ్గా 4-5 లింకులు పంపించారు మా పిఆర్ టీం. అప్పుడు దాకా నేను సరిగ్గా చూడలా. అందులో ఒక పాపని ఒక ఫాదర్లా ఎత్తుకొని ఏడ్చేస్తుంది ఆ పాప. ఎందుకమ్మా, నీకు నేను ఉన్నాను కదా, ఆ పాపలా చెప్పు, నాకు కూడా చెప్పు, నువ్వు ఆ పాపలాగా నీకేం కావాలో అని. అలా 4-5 వీడియోలు చూసేసరికి ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ అని, సరే ఒక సినిమాతో నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను. ఒక నిన్ను కోరి మజిలీ సినిమాకి నన్ను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను వాళ్ళ ఇళ్లలోకి తీసుకుంటే, ఇరుముడి వాళ్ళ గుండెల్లోకి తీసుకునేలా చేసింది శివ నిర్మణ అనే పేరుని. సో అది ఎప్పుడు నాకు ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ఇంకా ఇరుముడి ఏంటంటే, నేను ఒక ట్రై చేశానండి. రవణ లాంటి ఒక మాస్ హీరోని పెట్టుకొని, మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నెమ్మదిగా బిగినింగ్లో రవణ క్యారెక్టర్, త్రినాథ్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ మీకు వెళ్ళే కొద్దీ సిచ్యువేషన్స్ అతని చేతుల్లో లేకుండా పోతాయి. స్లోగా ప్రీ ఇంటర్వెల్కి నేను ఒక ఫిక్స్ అయ్యాను, ఏంటంటే ఇక్కడే త్రినాథ్ క్యారెక్టర్ని పడేయాలి అని. ఇక్కడ కానీ త్రినాథ్ క్యారెక్టర్ని పడేయకపోతే సెకండ్ హాఫ్లో అతను సేవ్ చేసుకోవాలని ఇంటెన్షన్ పెరిగిపోద్ది అని. సో అలాంటి ప్రీ ఇంటర్వెల్ రాసినప్పుడు అండి, అన్న మీరు వాడు కొడితే పడిపోతారని చెప్పా రవణకి. ఎక్కడ కొడతాడే, ఇక్కడ కొడతాడా, సరే సరే అన్నారు. ఒక హీరో అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కథ, మంచి కథలు రాకుండా ఎందుకుంటాయండి. శివ ఇంటర్వెల్ బ్యాంక్కి నేను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అంటే ఇరుముడు లేదండి. ఇంటర్వెల్ బ్యాంక్ నన్ను కొట్టేస్తే, వాడెవడో నాగుల్లా అంటాడు కొట్టేస్తే పడిపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారని అడిగితే, ఈరోజు ఈ సినిమా లేదు, శివ నిర్వహణకి ఈ పేరు లేదు. సో ఆ గడిలోంచి బయటకు వచ్చి నేనేమంటున్నానంటే, ఇరుముడి నేను ఎంత కష్టపడి రాసినా, మా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మేమందరం 1-10 సార్లు ఎంత జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా సినిమాని చేసినా అండి, సినిమా బిగిన నుంచి ఎండ వరకు అసలు నేను ఏం చేస్తున్నానో, అప్పటికప్పుడు నేను చేసే ఇంప్రూవేషన్స్ ఏంటి, ముందేం చేస్తున్నాను, వెనకేం చేస్తాను, ఏం లేదు. శివ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అండి. లుంగి వేస్తే లుంగి వేసుకున్నారు, షర్ట్ ఇస్తే షర్ట్ వేసుకున్నారు. ఆయన ఇప్పుడు పాపం షర్ట్ ఇప్పరు. అన్న ఇది అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్, ఖచ్చితంగా భిక్ష చేసేటప్పుడు షర్ట్ ఇప్పేయాలన్నట్టు. ఇప్పేయాలంటావా శివ, ఇప్పేయాలన్నా. షర్ట్ విప్పాడు, వాట్ నాట్ అండి, అన్నీ చేశారండి, అన్నీ చేశారు సినిమా కోసం. సో నేనేమంటున్నాను, ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రమే ఈ సినిమా వెనకతలో గొప్పతనం. ఒకసారి కథ చెప్పిన తర్వాత నమ్మితే శివ ఉన్నాడు చూసుకుంటాడు. ఆ ఫైట్లో ఏదో ఉంది కదా, అయ్యప్ప ఉన్నాడు అలాగా శివ ఉన్నాడు చూసుకుంటాడు అనే ఒక స్వతంత్రం ఇచ్చారండి. అన్న అది 100% అది వర్కౌట్ అయింది. అంటే అది లేకపోతే మేము మాత్రం ఏం చేస్తామన్నా, ఇంకా నలిగిపోతాం తప్ప. సో అది ఫస్ట్ సక్సెస్. ఇంకా నేను మా టెక్నీషియన్స్ గురించి, ఈ క్యారెక్టర్లు టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి లాస్ట్ ఈవెంట్లో చెప్పాను, ముందు ఈవెంట్లో చెప్పాను. కానీ కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయానండి లాస్ట్ ఈవెంట్స్లో. అసలు మొట్టమొదటిసారి మన ప్రొడ్యూసర్ రవి గారు, ఈ కథ ఆయనకి తెలుసు ఫుల్గా, మొత్తం బ్యాక్ అండ్ ఫోర్త్ అన్నీ డిస్కస్ చేసుకుని ఉంటాము. సడన్గా శివ నాకు ఎందుకో ఈ క్యారెక్టర్లో రవణ్ అదిరిపోతాడు అనిపిస్తుంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లాష్ ఏం చెప్పారన్న అసలు అంటే, ఆయన షర్ట్ లేకుండా ఒకసారి అదంతా ఊహించుకున్నప్పుడు, స్వామిమాల భక్తుడిగా ఊహించుకున్నప్పుడు అదిరిపోయిందని అనుకున్నప్పుడు, అప్పుడు నా జీవితంలోకి ఎంటర్ అయిన ఒక పర్సన్ అండి, శ్రీనివాసరాజు అని. బ్రదర్ ప్లీజ్ స్టాండప్. ఒకసారి ఈయన మామూలుగా బయట ప్రపంచానికి, అసలు ప్రపంచానికంటే సోషల్ మీడియా ప్రపంచానికి ఎక్కువ తెలిసిన శ్రీనివాసరాజు గారు. ఈయన అసలు రవితేజ గారితో, సార్ శివ నిర్వహణ దగ్గర ఒక కథ ఉందంట, మన మైత్రి రవి గారు చెప్పారు, అదిరిపోయే కథ అంట అని తీసుకెళ్ళి రవితేజ గారి దగ్గర కూర్చోబెట్టి, ప్లీజ్ సిట్, తీసుకెళ్ళి రవితేజ గారితో కూర్చోబెట్టి నేను కథ చెప్తూ ఉన్నప్పుడు బయటకు వచ్చి కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని, హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఫర్ ద ఇరుముడి అండి. బయటికి కళ్ళమ్మని నీళ్ళు పెట్టు అంటే, రవణ చాలా బాగుంది శివ అని చెప్పారు, సీన్ మాత్రం ఏడుస్తున్నాడు. నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ ఆడియన్ అన్నమాట ఇరుముడికి, ఏంటి ఇంత ఏడుస్తున్నాడు, ఇంకా దానికి రీ రికార్డింగ్ లేదు, ఏం లేదు, ఓకే కథ చెప్తే ఎమోషనల్ అవుతారు నాకు తెలుసు. సారీ ఫస్ట్ ఆడియన్ నవీన్ గారు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నారు. హీరో గారి దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో శ్రీను పెట్టి బయటకు వచ్చిన తర్వాత చేతులు అవి పట్టేసుకొని, ఏం ట్విస్టులు సార్, ఏం సినిమా తీస్తున్నాను సార్ అది అని చెప్పేసి లోపలికి వెళ్ళి రవితేజ గారితో అన్నారంట, సార్ ఇది మనకు వచ్చింది అది దైవ నిర్ణయం అనే టైప్లో ఈ కథ అని. రవణ్ అనే ఫస్ట్ నుంచి కూడా ఈ కథకు సంబంధించి ఆ ఎక్సైటింగ్గా ఉంచడంలోనే, ఇది మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే అండి హీరో మన సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోని చూసుకునే మొట్టమొదటి మనిషి చాలా ఇంపార్టెంట్ అండి. హీరోని ఇన్స్పైర్ చేసి,
ఇంకా బెటర్గా సినిమాని పుల్ చేయడానికి ఉపయోగపడేలాగా చేయాలి. అలాంటి ఒక దాంట్లో శ్రీనుబాబు నీ సపోర్ట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ సినిమాలో ఉన్నాడండి, స్కూల్ టీచర్ వేషం చేశాడు. చాలా చాలా థ్యాంక్స్ సీను. అంటే ఎన్నెన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వచ్చినా మనకు సీలేలోని పొల్లూరులోని పక్క నుండి ఆ టైమింగ్స్లో కానీ దీంట్లో కానీ హీరో గారికి కంఫర్ట్ ఇస్తున్నాయి, నాకు కంఫర్ట్ ఇస్తున్నాయి, సినిమా బాగా వెళ్ళడానికి సపోర్ట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఫస్ట్ నవీన్ గారు విన్నారు, తర్వాత శ్రీనుబాబు విన్నాడు. నెక్స్ట్ థర్డ్ ఒక కొత్త పర్సన్ సడన్గా ఎంట్రీ. సడన్గా మా సీన్ కాల్ చేసి రవణ వాళ్ళ అమ్మాయి ఆఫీస్కి వస్తారంటే కథ వింటారంట అన్నారు. అంటే కథ వింటారా? రవణ వాళ్ళ అమ్మాయి, అసలు అమ్మాయి సెన్సిబిలిటీస్ ఏంటి? పైగా ఏంటంటే అంటే ఒక మోడర్న్ అప్రోచ్ ఉన్న థాట్లో ఉంటారు వాళ్ళు. ఏంటి పరిస్థితి అంటే ఆఫీస్కి వచ్చి ఎదురుగా కూర్చొని, సార్ శివ సార్ కథ నాకు వినాలని ఉంది సార్, చాలా ఎక్కువగా చెప్తున్నారు కథ గురించి, మా డాడీ కానీ శ్రీను కానీ చాలా బాగా చెప్పారు, వినాలని ఉందంటే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తుంటే నేను కొంచెం ఇలా పక్క తిరిగి ఇలా షార్ట్లు ఇలా చెప్తున్నాను, సౌండ్ వినిపిస్తుంది. ఇలా చూస్తే అంటే తనకి వాళ్ళ ఫాదర్ను ఊహించుకుంటూ కథ వినడం మోక్షకి. ఎక్కడ సెకండ్ హాఫ్లో ఒక పాయింట్కి వచ్చేటప్పుడు అంటే మనకు వేరండి, మనం ఒక కథను ఊహించుకుంటాం, తనకు ఫాదర్ను ఊహించుకుంటూ తనను ఊహించుకుంటూ కథ విని చోక్ అయిపోయి ఒక పాయింట్కి చేతులు పట్టుకొని సార్ స్టాప్ ఇట్ సార్ అంది. అండ్ దిస్ ఐ కాంట్ సీ ఇన్ ద థియేటర్ సార్ అంది. సో ఆ తర్వాత ఎడిటింగ్ కూడా తను వచ్చి చూడలేదు, మొన్న చూసింది. తను చూసినప్పుడు కూడా సేమ్ రియాక్షన్. అండ్ ఫోర్త్ వన్, దాని తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత మా టెక్నీషియన్స్ ప్రవీణ్ పూడి, విష్ణు శర్మ, సాయి సురేష్, వాట్ ఎవర్ మెయిన్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ కథ విన్నప్పుడు మమ్మల్ని అందరినీ కలిపింది ఏంటో తెలుసా సార్? ఒక ఎమోషన్. మేము కథ చెప్తున్నప్పుడు లెక్కలు వేసుకోవాలా, బడ్జెట్లు వేసుకోవాలా, ఎంత ఖర్చు పెడితే ఏ స్కేల్ వస్తుంది అనుకోవాలా, అందరం సింక్లో ఉన్నామా లేదా, ఆ రెండు ట్విస్టులు అందరికీ కనెక్ట్ అయ్యే లేదా, ఆ ట్విస్టులు ఇంకా వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లేలో ఏం చేయాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, విజువల్ సైడ్ ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఆ డార్క్ వెలల్లో బ్రైట్ ఎమోషన్ ఎలా చూపించాలి, అలా అందరం కలిసి ఒకే మాట మీద ఒకే ఎమోషన్ మీద ఉండి నిజాయితీగా చేసిన సినిమానే ఇరుముడండి. సో ఈ ప్రాసెస్లో కథ అంతా అయిపోగానే ఈ కథకి ధ్వజస్తంభం ఎవరు అంటే ఒకే ఒకరు, సాయి కుమార్ గురుస్వామి క్యారెక్టర్. త్రినాథ్ లాంటి తుఫాన్ ఆపాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరంటే సాయి కుమార్. సాయి కుమార్ గారిని మెయిన్ క్యాస్ట్ చేయడానికి కారణం ఆ గొంతండి. అద్భుతమైన డైలాగులు ఉన్నాయి, మీరు చూశారు కదండి. అంటే అద్భుతమైన డైలాగులు అంటే నేను సింప్లిసిటీలోనే అద్భుతం ఉందని ఫీల్ అవుతానండి. అలాంటి ఒక సింప్లెస్ట్ డైలాగులు ఆయన చెప్తూ ఉంటే దానిలో ఉండే ఎమోషన్ మాత్రం పెద్దగా కనిపించాలి. అప్పుడు సాయి అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కటే, ఈ క్యారెక్టర్ ఆయన్ని వినగానే ఎలా తీసుకుంటారు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉండే కాంప్లెక్సిటీ ఆయన్ని భయపెట్టకూడదు, ఈ క్యారెక్టర్కి ఒక యాక్టర్గా న్యాయం చేయాలి అని. సాయి అన్న గుర్తుందా? టైం తీసుకున్నారు, 2 రోజులు తీసుకున్నారు టైము. 2 రోజులు తీసుకొని మళ్ళీ నేను ఫోన్ చేసి, సార్ మనం మంచి కథ చెప్తున్నాం, ఓ మంచి కథ చెప్పడానికి ఒక్కొక్క క్యారెక్టర్ సినిమాలో ఒక్కొక్కలా బిహేవ్ చేయాల్సి వస్తుంది, ఆ మంచి కథ ఆడియన్స్ వరకు చేరాలంటే మీరు అలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అని ఆయన చెప్పగానే ఆయన అర్థం ఇంకా అక్కడి నుంచి అండి ఇంకా రోజు ఉదయం 7 గంటలకు కాల్ చేయడం, అమ్మా ఏం ఫీల్ అమ్మా, ఏం సీన్ అమ్మా అని. నాకే కాదు అందరికీ, మొత్తం 10 మంది యూనిట్కి రోజు మార్నింగ్ 7:30 8 గంటలకు మెసేజ్ చేసి, ఇరుముడు అదిరిపోవాలమ్మా, ఇది అవార్డు వచ్చే సినిమా అమ్మ, నాకు తెలుసమ్మా అంటే, ఇంటర్ బాబు నాకంటే ఈయన ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనుకునేవాడిని నేను ఉదయాన్నే. సో అది సాయి అన్న గురించి. దెన్ ఇంకా 1 by 1 ఏం మాట్లాడాలో తెలియట్లేదండి, చాలా లోడ్ ఎక్కువైపోయింది బ్రెయిన్లోని. సో లాట్ ఆఫ్ పాజిటివిటీ అరౌండ్ సినిమా అండి. సో మీకు బోర్ కొట్టించే విషయాలు, ఈ టెక్నీషియన్ సూపర్ పని చేస్తారు, ఆ టెక్నీషియన్ మన అలాంటిది కాకుండా ఒక్కొక్క టెక్నీషియన్లో కొంచెం మీకు ఎంతో కొంత కొత్తగా అనిపించే విషయాలు ఏమైనా ఉంటే చెప్తాను. కమింగ్ టు విష్ణు బ్రో, మజిలిక్ సినిమా పనిచేసామండి. ఆ సీలేరు పొల్లూరులో ఎలా తిరిగామంటే ఒక హనీమూన్ కపుల్లా తిరిగాం ఇద్దరం. కపుల్లా తిరిగి కూర్చొని ఎక్కడ చేద్దాం విష్ణుగో, ఇక్కడ చేద్దామా, ఆ డార్క్ మూడ్ సీన్ ఇక్కడ చేద్దామా, ఆ పాపని హీరో గారు పట్టుకునే షాట్, మేము ఇద్దరు అక్కడ కూర్చునే వాళ్ళం. కూర్చొని హీరో ఇలా పడిపోతే, పాప ఇలా పడిపోతే హీరో ఇక్కడ పట్టుకుంటారు అంటే విష్ణు చెప్పేవాడు. అప్పుడైతే సన్లైట్ మార్నింగ్ ఇలా వస్తుంది ఈస్ట్లో, ఇక్కడ సన్లైట్ ఇలా వస్తుంది, ఇటు నుంచి పెడదాం షార్ట్, అటు నుంచి పెడదాం అని. సో ఆర్గానిక్ అండి, ద ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఆర్గానిక్ అనమాట. వెంటనే మా సురేష్ని పిలిచాను. సురేష్ని పిలిచి ఒక మంచి కొండ లాంటిది చూశాను, అక్కడ ఒక చిన్న షెడ్ లాంటిది ఉంది, ఈ షెడ్ని నువ్వు చాలా అందమైన ఇల్లుగా మార్చాలి అన్న, కానీ అక్కడ ఏమి ఉండకూడదు అన్న. ఏమి ఉండకూడదు అంటాడు, చాలా అందంగా ఉండాలంటాడంటే చిన్న చిన్న విషయాలు పెట్టాలి, ఒక చిన్న ఫ్యాను,
ఒక పాత కుర్చీ, కానీ విపరీతంగా అందంగా ఉండాలి, ఒక క్యూట్నెస్ ఉండాలి, ఆ మనమ్మ ఇల్లు చిన్న గూడులా ఉండాలని చెప్పాను. నేను అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా చేసావు సురేష్ బ్రో. ఈరోజు అసలు గుర్తుపట్టట్లేదంటే ఆ క్రెడిట్ నీదే. ఓకే, కానీ 80% మనం రియల్ లొకేషన్లోనే చేసాము, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఆ రియల్ లొకేషన్లో నువ్వు ఏదైతే రీక్రియేట్ చేసావో అది అద్భుతంగా రియల్ లొకేషన్ మ్యాచ్ చేసావు. దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఓకే విష్ణు, ఇంకా నెక్స్ట్ నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ముందు వెనకలు ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను ఈ సినిమాకి నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ మా రియల్ సతీష్ మాస్టర్. మాస్టర్ ఒకసారి నిల్చోండి. అంటే ఇద్దరు ముగ్గురితో ఎంక్వైరీ చేశాను, ఫైట్లు ఎలా చేస్తారు ఈయన అది ఇది అని చెప్పేసి. వాళ్ళు సూపర్ అండ్ బాగా చేస్తారని చెప్పారు కొంతమంది. కూర్చోండి మాస్టర్ ప్లీజ్. ఏంటంటే అదే చిన్న సరదాగా మాట్లాడే ఇన్సిడెంట్లో చెప్తాను. ఆ గంజా గ్యాంగ్ ఫైట్ ఉంది కదండి, ఆ ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒకటి పడాలి, ఇక్కడి నుంచి ఒకటి పడాలి, కర్ర తీసుకొని కొట్టాలి, ఇదంతా ఉంది కదా. నేను చిన్న మూడ్లో మాస్టర్ ఇది రియలిస్టిక్గా ఉండాలి మాస్టర్ అన్న, చాలా రియలిస్టిక్గా ఉండాలి, నిజంగానే ఆయన నిజంగానే కొట్టించేసేవాడు ఆయన. వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ ఇక్కడ వాచిపోయింది సార్, అక్కడ వాచిపోయింది సార్ అంటే మాస్టర్ దగ్గర, మాస్టర్ మీరు పేరు మాత్రమే రియల్ సతీష్, రియల్గా కొట్టకండి మాస్టర్, ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మ బాబులకు నేను సమాధానం చెప్పలేను అనేవాడిని. సో అందులో ఆ పళ్ళు ఎత్తుగా ఉంటాయి కదా అబ్బాయి, వాడి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్నాడు, అరే ఆ 2 పళ్ళు నీకు కంపల్సరీగా అవసరమా? అవసరమా? వాడొచ్చి సార్ మాస్టర్ వచ్చి ముందు 2 పళ్ళు అవసరమా, ఇరిగిపోయి నిజంగా అవి పోయినా పర్లేదా నీకు అన్నాడు. వాడెంత అమాయకంగా, వాడికి ఇరుముడి మీద కసి ఎక్కువైపోయి సార్ ఒక పన్ను వరకు ఓకే సార్ అని. నేను వచ్చి పళ్ళు ఎరగొట్టి నిజంగా పళ్ళు ఎరగొట్టడం ఏంటండి బాబు అసలు. వాడిని తిట్టా, అరే నీకు పిచ్చా ఇర్రా, మాస్టర్ ఏదో ఎమోషనల్ అడిగితే నిజంగా ఎరగొట్టుకుంటావేరా నువ్వు, ఇది సినిమా ఇది అని చెప్పేసి. మీరు చూస్తే ఆ పళ్ళు ఇలా పెట్టి బ్యాక్ షాట్లో రెవెన్ పట్పంది అంటారు, క్రేజీగా ఉంటుంది ఆ షాట్. అది పళ్ళు తీసేద్దాం అనుకున్నాడు ఆయన. మాస్టర్ చాలామంది వెళ్ళిపోతారు అలా అయితే. అంటే ఏమన్నానంటే డైరెక్ట్ అడిగాడు అంత ఇంటెన్సిటీ తీయాలి అని, కానీ ఆ ఫైట్ మాత్రం అండి నా సినిమాలో కొంచెం ఫైట్లే తక్కువ, కానీ టీఎఫ్ఏలోనే ఒక ఇంటెన్సిటీ ఉన్న ఫైట్, ఒక ఫ్యామిలీ డ్రామాలో అంత ఇంటెన్సిటీ నేను చూడలేదండి. థ్యాంక్ యూ మాస్టర్, సూపర్, మీతో వర్క్ చేస్తూనే ఉంటా, మన సింక్. అండ్ క్లైమాక్స్ ఫైట్ చేసిన రామలక్ష్మణ్ మాస్టర్ గారు, నాకు రంగస్థలం నుంచి రామలక్ష్మణ్ మాస్టర్ కథలో ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫైట్ చేయాలని ఒక కోరిక ఈ సినిమాతో తిరిగింది. క్లైమాక్స్ చాలా ట్రిక్కీ థింగ్, దాంట్లో కథ చెప్పాలి, యాక్షన్ ఉండాలి, చాలా థింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఈ పిల్లలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఉంటారు, దాంట్లో ఒక మెసేజ్ ఉంది ఫైట్లో. రామలక్ష్మణ్ మాస్టర్ కూర్చొని డైరెక్టర్ గారు కంగారు పడకూడదు, కథ చెప్పాలా మనం, కాల్ షీట్ అయిపోయే వరకు ఎంత కంగారు పడకపోయినా ఉండక్కర్లేదని, కాల్ షీట్ మాత్రం లోపే చేయాలని నేను పట్టుకునేవాడిని. సో ఏంటంటే రామలక్ష్మణ్ మాస్టర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫైట్ క్రియేట్ చేసి నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రామలక్ష్మణ్ మాస్టర్ గారు. సో అయిపోయింది, ఫైట్ సెక్షన్ అయిపోయింది. నవ్ ఇట్ కమ్స్ అన్న, చాలా కష్టంగా ఉందన్న, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ లిరిక్స్. జనరల్గా లిరిక్స్ గురించి ఒకటి ఉందండి, నేను కొన్ని పాటలు రాస్తుంటాను కదా, ఖుషీకి నిన్ను కోరి కూడా కొన్ని పాటలు రాస్తూ ఉంటాను. జనరల్గా ఏంటంటే కంపోజర్తో కూర్చున్నప్పుడు ఒక 10-20 నిమిషాల్లో నాకు కథలో ఉండే మాటలు ఏమైనా తగిలి టక్కమని పాట అయిపోద్దంటే నేను రాస్తానండి. లేదు సిచ్యువేషన్ చాలా భారంగా ఉంది, దీనికి టైం తీసుకోవాలంటే విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఒక మంచి లిరిక్ రైటర్ని అప్రోచ్ అయ్యి ఆయనతో చక్కగా నా ఎక్స్ప్రెషన్ చెప్పి రాయిపించుకుంటాను. అందులో అలా రాయిపించుకునే వాళ్ళు నాకు వన్ ఆఫ్ ద నేను ఇష్టపడే లిరిక్ రైటర్స్లో అనంత శ్రీరామ్ గారు ఒకరు. ఆయన నాకు నిన్ను కోరి సినిమాలో లాస్ట్ సాంగ్లో ఒక లవ్ గురించి, మ్యారేజ్ గురించి డిఫరెన్స్ ఒకటి రాశారు. వేలితోని వేలు అని ఒక లిరిక్ ప్రస్తుతం ఇప్పుడు. ఆ 4 లైన్లు నాకు ఇష్టపడి నాకు ఎప్పుడు ఒక రకమైన అలాంటి పాట వచ్చినా అనంతగాని పిలిచి రాయిపించుకోవాలనేది ఉండేది. యాలోల యాలోల పాట ఎప్పుడైతే ట్యూన్ వచ్చిందో అనంతగాని పిలవంగానే రాశారు. అమ్మతో పేదరికం, నాన్నతో రాచరికం అని రాయంగానే అందుకు కదా అనంత్ గారు మిమ్మల్ని ఇలాంటి పాటలకు పిలుస్తారు అనుకున్నాను. అంటే అంత అలవోకగా ఉన్న పదాలు రాసి గుండంత భారం కలిగించడంలో, గుండంత ఫీల్ ఇవ్వడంలో అనంత శ్రీరామ్ గారిది ఒక స్టైల్. థ్యాంక్ యూ అనంత శ్రీరామ్ గారు, మంచి పాట రాశారు. ఇంకా క్లైమాక్స్ పాట కూడా ఆయన రాశారు, అది కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత కట్టు సాంగ్లో ఇంకొక చరణం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆల్ ఆఫ్ ద సైడ్ నేను ఆల్రెడీ అప్పుడు పాట పూర్తి చేశాను. టక్మన్ ఫోన్ చేయగానే నా బ్రదర్ కళ్యాణ్ చక్రవర్తి వచ్చి చక్కగా చరణం రాసేసి చాలా బాగుందన్న పాట అని చెప్పి వెళ్ళాడు. కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, టక్మన్ వచ్చి పాట రాసి వెళ్ళావు. యా దట్ లిరిక్స్ సెక్షన్ ఇస్ దెన్ స్క్రిప్ట్. నేను థింగ్ ఏంటంటే నిన్ను కోరి 2017 9 years అయిందండి. నాకు 10 మంది టీము, ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. నా మేనేజర్ కానీ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత పేరు వస్తుంది, నా దగ్గర ఎంత గ్రో అయ్యామని కాకుండా షో పెరిగితే మేము పెరుగుతాం.
ఇదే అరే మనం నాకు ఎందుకో కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది, మిమ్మల్ని కూడా పెంచుతా నెక్స్ట్ సినిమా నుంచి. యా, సో ఎస్పెషల్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఒకరి పేరు చెప్తే ఒక పేరు మర్చిపోయే అవకాశం ఉంది. నా అసిస్టెంట్ డైరెక్టర్లు అంటే అందరికీ తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు కూడా డిటిఎస్లో పనిచేస్తున్నారు, ఒక సాంగ్ నైట్ యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి. దట్ ఈస్ అబౌట్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్. అండ్ యా, మై ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ సార్, 7 ఏళ్ల బంధం ఇది. నిన్ను కోరి టైంలో నేను షూటింగ్ చేస్తుంటే ఒకరోజు మీరు యూఎస్లో లొకేషన్లోకి వచ్చారు, ఇంటర్వెల్ సీన్ తీస్తుంటే వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఫ్రేమ్ కట్టంగా ఎవర్రా బాబు ఇంత పొడుగున్నారు అనుకున్నా. కానీ ఇంత పెద్ద మనిషి అవుతారు మైత్రిలో ఆ రోజు నాకు తెలీదు, 2017లో. ఆ తర్వాత ఇక్కడికి రాగానే రవి గారి పరిచయం. నిన్ను కోరి నుంచి హాంటింగ్ అండి వాళ్ళు. నిన్ను కోరి లాంటి సినిమా తీయాలి సార్. ఫైనల్గా ఖుషి కుదిరింది. ఖుషి చాలా వరకు సక్సెస్ అయ్యాము, ఇక్కడే ఆ ఈవెంట్ కూడా చేశాము. కానీ ఖుషి ఇలా ఈ రేంజ్ సినిమా అవ్వాలని నవీన్ గారు, రవి గారు కోరుకున్నారు. ఎక్కడో ఆ చిన్న ఇది ఉంది, ఆ చిన్న గ్యాప్ చాలా బాగున్నా కూడా చిన్న గ్యాప్, దాన్ని పూర్తిగా ఇది డబుల్ ట్రిపుల్ ఇచ్చేసింది. సో అంటే సక్సెస్లతో సంబంధం లేదులేండి మాకు, రవి గారికి నవీన్ గారికి నాకు. హిట్లుంటే ఒకలా కలిసిపోయి కానీ ఫోన్లో ఆపేసుకొని ఫ్లాప్ అయితే అలాంటిది కాదు. ఎప్పటికీ నాకు అండగా ఉంటారు, నేను ఇప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. అసలు మీ ఆనందం చూడడానికి నా చెవులు కళ్ళు సరిపోవట్లేదు సార్. అంత పెద్ద మంది మీరు, ఆయన కథ చెప్తుంటే కళ్ళమ్మని నీళ్ళు పెట్టేసుకొని ఏడుస్తున్నారు నవీన్ గారు. ఆయన అసలు ఏడుస్తుంటే సార్ ఊరుకోండి సార్ అనేవాడి కథ చెప్తున్నప్పుడు. అంటే నవీన్ గారు చూడడానికి అంత బిగువుగా ఉన్నా, అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సెన్సిబిలిటీ ఉండాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. డబ్బుల తర్వాత ఒక మూవ్ అయ్యే ఇది ఉండాలి. ఒక కథ చెప్తే దానికి మూవ్ అయ్యే గుణం ఇవన్నీ ఉండాలి. ఏదో డబ్బులు పెట్టాం కలెక్షన్ వచ్చింది ఇది కాదు. సో ఐ గాట్ దట్ మచ్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్. దెన్ ప్రియమ్మ, మొన్న చెప్పాను ఇంటర్వ్యూలో, చెప్తున్నాను, ఇది ఫుటేజ్ లేదు ఇంకా, ఐ లవ్ యూ అని మాత్రమే చెప్పగలను. లవ్ యూ సో మచ్, వాట్ ఎవర్ ద సపోర్ట్ యూ గేవ్ మీ. ఆ సెకండ్ హాఫ్లో ఆ 2 సీన్ల గురించి ఎంతమంది నాతో చెప్తున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ సీన్ ప్రియా. ఎందుకంటే ఆ నెక్స్ట్ హీరో గారు ఏం చేస్తారో అది కన్విన్స్ అవ్వాలంటే ఆ లోడ్ అంతా అక్కడ నీ మీద పడింది, ఆ ఎమోషనల్ లోడ్ అంతా. ఆ సీన్లో నీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ చేసినప్పుడు అది మెలోడ్రామా అవ్వకుండా, అరే రియలిస్టిక్గా ఆ మదర్ క్యారెక్టర్ అలా చేసిందనే ఫీలింగ్ ఆడిటోరియం కనెక్ట్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ రీల్ అంతా వర్కౌట్ అవ్వకపోయేది. అందుకే నేను చెప్పాను, యువర్ జమ్. 2-3 సీన్లు కాదు, కుదిరినప్పుడు 30-40 సీన్లు రాస్తాను నీకు, ఓకేనా? రాసే వరకు వెయిట్ చేయి, రాయు అనుకో, ఓకేనా? తర్వాత మనమ్మ, ఒకసారి ఫాస్ట్గా రావా, ఈ పిల్ల గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. అందరా నక్షత్ర ఇట్రా. మీ మమ్మీ ఎక్కడ? ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, నక్షత్ర గారి పేరెంట్స్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మదర్ అండ్ ఫాదర్ని. వచ్చారు. ఓకే, వాళ్ళ మామయ్య గారు అండ్ అలానే వాళ్ళ మదర్. అంకుల్ మామయ్య గారు అనే చెప్పాను. ప్లీజ్ మనం సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలి, ధైర్యంగా పెంచాలి అని చెప్తున్నాం కదండి. ఈ పిల్లంత డేరింగ్ అండ్ ధైర్యం, ఎంత గట్టి గుండెని నేను ఎక్కడా చూడలేదండి. ఒక్క నిమిషం అండి, ఈ మాట చెప్తున్నాను, బట్ పాప పర్మిషన్ ఇప్పుడే తీసుకున్నాను, నేను చెప్పొచ్చా అమ్మా అని. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, చాలా అంటే తెలుగు చాలా కాన్షియస్ కదా, భయపడిపోతుంది. అంటే నేను సరిగ్గా చెప్పలేమో, తప్పులు వచ్చేస్తే ఏమంటే ఒక మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపించి, అదే తెలుగు మలయాళం తెలిసిన ఒక అసిస్టెంట్ పిలిపించి, ఈ అబ్బాయి నీతో కూడా ఉంటాడు, తెలుగు మలయాళం 2 ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడనను, చిన్నగా నేర్చుకుంటాను చెప్తుంది. లాంగ్ వేస్ కాన్షియస్ అయిపోతుంది. సరే ఇది ఓకే, కామెడీ సీన్లు తీస్తున్నాం, సాంగ్లు ఇవన్నీ. సడన్గా ఒకరోజు ఎమోషనల్ సీన్ వచ్చింది, బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను. సార్ దెన్ షీ సెడ్ ఐ హ్యావ్ నో ఫాదర్. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ
తను ఏడుస్తున్నప్పుడు ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు తన చుట్టూ ఒక లాస్ట్ రీల్ మీకు తెలుసు కదా, లాస్ట్ 20 minutesలో ఏం జరుగుతుందో ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. కమ్ సో 4 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తుందండి. ఉదయాన్నే వచ్చి డైరెక్టర్ గారికి అప్పచెప్పేసి ఈవిడ, సార్ మై డాటర్ ఈజ్ యువర్స్, మీరు ఎలా మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి అని. కనీసం సెట్లోకి వచ్చి మా పాపను ఎలా చూసుకుంటున్నారు అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను అడిగాను మీ మమ్మీ ఎక్కడుంది అని. షూటింగ్లో ఒక్కరోజు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లతో కానీ నాతో కానీ ఇది లేదని కానీ అది రాలేదని కానీ, లేదంటే పాపకి వాటర్లో తడపకండి, లేదంటే పాపని ట్యాంక్లో వేయకండి, ఏం చెప్పేది కాదు. అంటే నిజంగా అండి పెంచడం అంటే ఇదండి, బ్రాటప్ అంటే ఇది. సో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ నక్షత్ర అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇరుముడి, ఐ కాంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ అంకుల్ అండి, ఆయన కూడా అక్కడ కూడా ఉండి, అంటే నేనేమంటున్నాడే ఒక చిన్నపిల్ల సెట్లో చేస్తుందంటే అమ్మాయి కంఫర్ట్ కోసం 100 అడుగుతారు, వాళ్ళు ఏం అడిగేది కాదు. ఈ చిచ్చరపీడికి కూడా ఏమీ అడిగేది కాదు. డైరెక్టర్ గారు మీ ఇష్టం, ఎన్ని షాట్లు కావాలి తన షాట్లు, ఎన్ని టేకులు కావాల్సిన టేకులు నేను ఇస్తాను, మీరు చేసుకోండి అనేది. సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ సో మచ్. గో కెన్ లీవ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. నేను ఎప్పుడు చెప్తున్నవాడిని, నేను నిన్ను కోరి మజిలీ టైంలోనే ఇలాంటి ఒక రస్టిక్ రానెస్, ఒక డార్క్నెస్ ఒకవైపు ఉండి, ఒక మెలడీ సైడ్ ఇంకోవైపు ఉండే సినిమా నేను చేసినప్పుడు జీవి గారే నాకు మ్యూజిక్ కావాలి అనేది, జీవి ప్రకాష్ కుమారే ఉండాలనుకున్నాను. దేవుడి దయ వల్ల జీవినే ఈ సినిమాకి వచ్చాడు. జీవి ఒక సినిమాకి ఎంత బెస్ట్ చేయగలడో అంత బెస్ట్ చేసేటది క్రియేటివ్ వర్క్. జీవి సార్, ఐ థింక్ యు ఆర్ లిస్నింగ్ టు మీ. Apart from that, how you carried the Irumudi film on your shoulders. First day itself, when I narrated to him, Anna Sayana, he said, sir, it is classic, it is path-breaking. And the next day, he kept one tweet. I said, no, Jeevi sir, don't do that. Expectations will be more. Sir, tell that it's a blockbuster, that is okay. But don't say classic and all, because I'm a conscious person. I can't take that fear and the pressure. And he said, no, he saved one message. It is the classic. Then he is showing yesterday. And he always tells me that, no, sir, chumma, you are a separate piece, sir. నువ్వు వేరు సార్, మీరు వేరు సార్, మీకు తెలియదు సార్ అని. ఐ డోంట్ నో జీవి, వాట్ ఎవర్, ఓకే, ఇట్ హ్యాపెన్ గుడ్ ఓన్లీ, లైక్ దట్ ఐ సెడ్. జీవి సార్, ద అమౌంట్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ యూ కెప్ట్ ఇన్ మీ ఇన్ ద రీ-రికార్డింగ్, హౌ మచ్ ఫ్రీడమ్ యూ గేవ్ మీ టు చేంజ్ కరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ కాంట్ ఫర్గెట్ సార్. ఐల్ వర్క్ few more films with you. Let's do superb music and give it to the beautiful world, beautiful music. Thank you so much, GV sir. Then coming to other artists, Swasika and Ramesh Indra. Swasika, the teacher role. See, ఆ టీచర్ రోల్ని చూసి బాబోయ్ ఇంత సాడిస్టిక్గా ఉందంటే అనుకోకండి. సో స్వీట్, సో దాన్ని ఏమంటారు, ఒక మాట కూడా చాలా పద్ధతిగా ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే టైపు. సినిమా వరకు ఉండండి, బయట మాత్రం ఆవిడ చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయొచ్చు. షీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్. అండ్ స్వాసికలో ఉన్నది ఏంటంటే, మీరు ఆ క్యారెక్టర్ చూశారు కదండి, అలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు స్వాసిక ఎలా రియాక్ట్ అవుతుంది, సార్ ఈ క్యారెక్టర్ కొంచెం నేను చేయలేను సార్ అలాంటిదని. క్యారెక్టర్ చెప్పంగానే, సార్ వాట్ ఏ క్యారెక్టర్ సార్, ఐ లైక్ ఇట్ సార్ అని. బికాస్ షీఈ్ అన్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు ఇచ్చి పడేయాలి ఈ క్యారెక్టర్కి మొత్తం అని. లైక్ ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉన్నారు కదా మన రమేష్ సార్, ఆయన కూడా కథ చెప్పినప్పుడు, సార్ మీకు సరిపోతుందా ఇంటెన్సిటీ, ఇంకా లేదు సార్ సరిపోతుంది, ఫ్యామిలీస్ వరకు సరిపోద్ది మాకు అని చెప్పేవాడిని నేను. సో సచ్ ఏ వెరీ యాంటిసిపేటెడ్ అండ్ కాన్షియస్ ఆర్టిస్టులు అండి వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అసలు అంటే పై లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో మేము చేస్తున్నా, ఆడియన్స్ కంగారు పడలేదు, టక్కుమని కనెక్ట్ అయ్యారు, అరే ఇది మన సీరియల్లో ఉన్న టీచరే, ఈ సాడిస్ట్ టీచరే. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ షోన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద సొసైటీ అండ్ బీయింగ్ ఐఎమ్ ఏ టీచర్. నేను టీచర్గా వర్క్ చేసి వచ్చాను. నాకు టీచర్స్ అన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా, పొలిటికల్ సిస్టమ్ అన్న, పొలిటీషియన్స్ అన్న విపరీతమైన రెస్పెక్ట్. బట్ ఐ వాంట్ టు షో వాట్ ఆర్ ద రాంగ్ సైడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గర్ల్స్. అది మాత్రమే చూపించాలనుకున్నాను. అది చూపిస్తేనే మంచి టీచర్ వాల్యూ కూడా తెలుస్తుంది. సో ఆ మంచిని చూపించడానికి ఆ చెడుని చూపించాల్సి వచ్చింది. దాన్ని కరెక్ట్గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాసిక గారు. అండ్ దెన్ ఆర్టిస్ట్
ఓకే కమింగ్ టు చిన్న పెద్ద లేదండి. ఒకసారి అమ్మాయిలు లేవండమ్మా ఒకసారి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చారా. ఐఎమ్ టేకింగ్ బిట్ టైం అండి, ఎందుకంటే వాళ్ళందరికీ ఉంటుంది డైరెక్టర్ నోట్ల నుంచి మా పేర్లు వచ్చి 2 నిమిషాలు మాడితే చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. పక్కకు రండి. వీళ్ళందరూనండి నా 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 క్రెడిట్ ఏం లేదు. నాయుడు అని చెప్పేసి నాకు ఒక కాస్టింగ్ అదే ఏడి ఉన్నాడు, లక్ష్మీ నాయుడు అని. దాని తర్వాత మీ ఏజెంట్ పేరేమో గంగాధర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 100 మంది అమ్మాయిలను చూపించారండి మాకు. అన్న లిటరల్లీ 100 మంది అన్న చూపించడం. పెద్ద అమ్మాయి అయిపోతుంది, చిన్న అమ్మాయి 10th క్లాస్లో ఉండాలి, వాళ్ళలో ఒక జెన్యూనిటీ ఉండాలి, వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, చూడడానికి కలగా ఉండాలి అమ్మాయిలు, మనలలో పిల్లల్లా ఉండాలని. అసలు ఎంత వర్క్ చేశాడంటే నాయుడు అండ్ దట్ గంగాధర్ ఈ వజ్రాలను మాకు సినిమాకి ఇచ్చాడండి ఇరుముడికి. ప్రతి అమ్మాయి చిన్న చిన్న డైలాగ్స్, ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, అంటే ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, ఈ అమ్మాయిది ఆ అమ్మాయి కబడ్డీలో చేస్తుంది. అసలు డైరెక్టర్ సార్ ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అది ఇది అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో మంచి మంచి ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ శామ్. కథంతా మీకు తెలుసు కదా, గాయత్రి చుట్టూ నడుస్తుంది. సో ఈ అమ్మాయిలో ఇన్నోసెన్స్, టెన్షన్, ఎమోషన్ వర్కౌట్ అయితేనే సినిమా అంతా వర్కౌట్ అవుతుంది. టెర్రిఫిక్గా యాక్ట్ చేసావు శామ్, యువర్ టెర్రిఫిక్ నిజంగా. అంటే నీ ఇమేజ్, ఈ అమ్మాయి ఇమేజ్ ఒక రేడియో యాక్టివ్ ఇమేజ్ లాగా ఉండిపోయిందండి జనాలకి. అందుకే స్క్రీన్ ప్లే ఈరోజు ఇరుముడు స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే ఇలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ల వల్ల. శామ్ యూ రాక్ యాక్చువల్లీ. యా ప్లీజ్ లివ్ యా యా అమ్మా యా యా తర్వాత ముగించేస్తాను అన్న. ఒక 5 నిమిషాలు అన్న. దాని తర్వాత దినేష్ గారు ప్లీజ్ స్టాండ్ అప్ అండి. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి, నాకు ఒక బ్రదర్ లాగా. మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఇప్పుడు మైత్రిలో ఒక పెద్ద పుల్లాగా పాగా వేసాడు ఆయన, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. మైత్రి వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యే పర్సన్ అతను. కానీ అతను చెన్నై నుంచి నాకు ఇతనే ఈపీగా కావాలని తీసుకొచ్చింది నేనే. సో దినేష్ గారు ఖుషి నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని ఏది ఏమైనా శివగారికి నచ్చాలా, శివగారికి ఏం కావాలో అది చెయ్యాలా అని ఒకటే మాట మీద నిలబడ్డారు. 2 సినిమాలు అయిపోయాయి, మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే ఒక్కసారి మన ఆర్టిస్టుల బ్యాచ్ అంతా అక్కడే అలా నిలబడండి, అప్పుడు తెలుస్తుంది నాకు ఎవరెవరు అనేది. సూరి, కిషోర్, కొమరం, నువ్వు ఎమోషనల్ అవుతుంటే నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓకే ఏదో మంచి పని చేస్తున్నావు అన్న ఫీలింగ్ వచ్చింది నువ్వు నాకు చెప్తూ ఉంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసినాయి. శ్రీధరు మా బావ, అరే మీరు గంజా గ్యాంగ్ వీళ్ళందరూ, రే సారీ రా మిమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టాము ఆ మేక్ ఓవర్ కోసం దానికోసం అక్కడ ఇక్కడ అంటే ఒక పక్క లోపల సరదా తీరిపోతున్నా ఇప్పుడు మొహంలో మీరు చూపించలేదు. సూపర్ ఆర్టిస్టులు రా మీరు, మంచి మంచి రోల్స్ వస్తాయి ఫ్యూచర్లో, బాగా చేసుకోండి, డిసిప్లిన్గా ఉండండి. రాకీ మీరు కూడా అండి అందరూ. అదే ఇప్పుడు మీరు ఎవరైతే నిలబెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున నేను అప్రిషియేట్ చేసినట్టే దయచేసి భావించండి. శ్రీధర్, కొమరం, కిషోర్, నువ్వు మాకు సెట్లోని ఎంటర్టైన్మెంట్ సినిమాలు సూపర్ ఆర్టిస్ట్వి. నీకు చాలాసార్లు చెప్పాను, నీకు చాలా చిన్నదే ఇస్తున్నాను నేను, నువ్వు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్వి. సో ఏంటంటే చిన్నది పెద్దది ఎప్పుడు పట్టించుకోకూడదు, జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. సూరి కమిటీ కుర్రోల్లో చూశాను రా, అక్కడ బాగా చేసావు. ఇక్కడ రవణకి ఒక సింపతి క్రియేట్ చేస్తే ఒక క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు నువ్వు బెస్ట్ ఇచ్చేవరా సూరి. థ్యాంక్ యూ సో మచ్ రా. ప్లీజ్ సిట్ డౌన్. ఇంకా మీ బ్యాచ్లో ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఫైనల్ థింగ్, టక్కుమని చెప్పండి రా ఎవరైనా మర్చిపోయానేమా. ఎడిటర్ ప్రవీణ్ చెప్తానండి. ప్రవీణ్ ఇప్పుడే పెట్టాడు, రాత్రి కొంచెం లేట్ అయింది రావడానికి అవ్వదేమో అని. నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు, నువ్వు నాకు బ్రదర్ లాంటివి, నిన్ను కొన్ని చేస్తున్నావు. ఎడిటింగ్ రూమ్లో ఎన్నిసార్లు తిట్టుకుంటాం అంటే మేము డిస్కషన్లు చేసుకుని ఎన్ని చేసుకున్నా ఫైనల్గా శివ సాటిస్ఫై వరకు క్రియేటివ్గా తనకి ఏం కావాలో అది అందించాలని నీ ప్రయత్నం కానీ నీ సజెషన్స్ కానీ నాకు ఎప్పుడు ఉపయోగపడ్డాయి ప్రవీణ్. వరుసగా 5th ఫిల్మ్ చేసాం, ఇది మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్, యువర్ ఎడిటింగ్ ఈజ్ బ్రిలియంట్. నేనైతే ఒక నేషనల్ అవార్డు ఏదో ఒక అవార్డు మంచి అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీకు డెఫినెట్గా. థ్యాంక్ యూ ప్రవీణ్. అజయ్ ఘోష్ గారు ఇక్కడికి రాలేదు, ఆయన ఈరోజు ఎందుకు రాలేదు తెలియదు. నిన్న కూడా మార్నింగ్ ఫోన్ చేసి ఏం సినిమా తీసేసినవయ్యా అన్నారు. థ్యాంక్ యూ అజయ్ గారు, మీరు ఎక్కడున్నా కూడా మీ కంట్రిబ్యూషన్ కూడా ఈ సినిమాలో చాలా, ఆ విలేజ్లో ఒక గొడవలకు వెళ్ళి ఆ ఎర్రాజీ అనే క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు. అండ్ దెన్ కమింగ్ టు మై అన్న, నేను ఇంటికి పెద్ద కొడుకుని, నాకు తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది. నాకు ఒక అన్నయ్య ఉంటే అది నీలాగా ఉంటాడేమో, నీలాగా ఉండాలనుకుంటానన్న. నిజంగా అంతకంటే నేనేం చెప్పలేను. యువర్ లైక్ మై బ్రదర్, యువర్ లైక్ మై రియల్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ముఖ్యంగా నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే మీడియా వాళ్ళందరూ మొన్న ఇరుముడి, నాకు తెలియదు, నిన్న వీడియో చూపిస్తున్నారు మన సంతోషం సురేష్ గారు ఎవరో
మీడియా వాళ్ళందరూ కలిసి మొన్నప్పుడు ఈవినింగ్ సినిమా చూశాక ఇరుముడిని కేక్ కట్ చేశారంట మాకు ఎవరికి చెప్పకుండా. అసలు నాకేమో మీడియా వాళ్ళు ఏంట్రా అసలు సెలబ్రేట్, ఇప్పుడు ఏదో రవి సారు నేను ఎదురుగా ఉన్నామంటే ఏదో మమ్మల్ని సంతోషపెట్టడానికో లేదా అందరం కలిసి చేస్తాం సెలబ్రేట్ చేసుకున్నాం. వాళ్ళంతటా వాళ్ళు సినిమా చూసి కేక్ కట్ చేసుకుని ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నారంట మీడియా వాళ్ళందరూ. మీకు ఇంతకంటే థ్యాంక్స్ ఏం చెప్తాను రాజేష్. కంటిన్యూస్గా సీలర్ దగ్గర నుంచి ఇరుముడిని మోస్తూనే ఉన్నావు నువ్వు కూడా. అలాగే చాలామంది జర్నలిస్టుల పేర్లు నాకు తెలుసు, కానీ అందరి పేర్లు వరుసగా చెప్పలేను. కొంతమందిని మిస్ అయ్యే ప్రమాదం ఉంది, నాగేంద్ర గారు కానీ వాట్ ఎవర్ మన వేణు గారు కానీ చాలామంది. సో మీరండి మొన్న ఇంటర్వ్యూలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఇరుముడు రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి ఇరుముడిని మీరు చాలా పర్సనల్గా తీసుకొని పెన్నులు పుస్తకాలు పక్కన పెట్టి రే జడ్జిమెంట్ల తర్వాత ముందు చూసి ఏడుద్దాంరా అని ఒక ఎమోషన్ ఫిక్స్ అయ్యి మీరు ఎంజాయ్ చేసి. ఎందుకంటే సార్ మీరు జర్నలిస్టుల కంటే ముందు తండ్రులు కదా సార్, మీరు ఫాదర్స్ కదా. మీరు ఆ సినిమా చూసే ఎమోషన్ నాకు కాల్ చేసి సార్ ఎంత బాగా తీశారు సార్ అది తీశారు అంటే ఇక్కడ కావాల్సింది జడ్జిమెంట్లు కాదు, ఓన్లీ ఎమోషన్. ఆ ఎమోషనే మనందరిని నడిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒక ఇరుముడు లాంటి ఒక అద్భుతమైన సినిమాని నేను చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ శివ నిర్వాణ. థ్యాంక్ యూ శివ గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా రవితేజ గారి మేనేజర్ ఐ శ్రీనివాస్ రాజు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ గారిని, అనంత్ శ్రీరామ్ గారిని, నవీన్ గారిని, రవి గారిని, సాయి కుమార్ గారిని, స్వసిక గారిని, అండ్ అలానే బేబీ నక్షత్ర అండ్ మా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ని, అండ్ అలానే డిఓపి విష్ణు శర్మ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్ కంటిన్యూ అండి, పర్లేదు. ఏమండి ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ గురించి మర్చిపోయాను, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. రాజేష్ చేశాడండి కాస్ట్యూమ్ డిజైనర్గా. అసలు హీరో గారు అంత న్యాచురల్గా కనిపించడానికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలండి. హీరో గారు కానీ మీకు ఎక్కడైనా క్యారెక్టర్స్ అంత రియలిస్టిక్గా కనిపించండి, దానికి కారణం మా కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్. ఇరుముడి విల్ బి స్పెషల్ ఫిల్మ్ ఫర్ యూ డార్లింగ్. మర్చిపోయింటే నేను చాలా బాధపడేవాడిని ఇంటికి వెళ్ళే వరకు. ఇతనేనండి సూపర్ సెన్సిబుల్ థింగ్. వీడు మా ప్రొడక్షన్ మేనేజరు. నా తిట్లన్నీ పడేది వీడే, నా అవుట్లెట్, ఎమోషనల్ అవుట్లెట్. థ్యాంక్ యూ రవలి. ఇంకా అంతకంటే చెప్పడానికి బెస్ట్ వర్డ్ అంటే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. సిజి నరేంద్ర థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఫైట్ కానీ, ఆ చిన్న చిన్న ప్యాచ్లు కానీ, ఎస్పెషలీ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అంత బ్యూటిఫుల్గా సన్సెట్ అవన్నీ గ్రీన్ అని తెలియకుండా అద్భుతంగా చేసావు చూసావా. థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్ యూ సిజి నరేంద్ర. అండ్ ప్రదీప్ టైటిల్స్ చేసిన ప్రదీప్ and Vishnu, DI Vishnu, everyone, thank you so much, Ra. You worked for Irumudi, you worked for me also. Thank you so much, thank you. And Vamshi Shekhar also. Vamshi Shekhar darling, ee cinema ni meer mosinatte inke PR vallu moyaleru. Thank you so much darlings, thank you.